అందరికీ నమస్కారం. ఈరోజు మనం 10th క్లాస్ న్యూ సిలబస్ మ్యాథ్స్లో రియల్ నెంబర్స్లో ఎక్సర్సైజ్ చేరుకున్నాం. మన కాన్సెప్ట్స్ అన్నీ కూడా నేర్చుకున్నాము. అలాగే ఇంకా ఏమైనా పెండింగ్ కాన్సెప్ట్స్ ఉంటే ఈ సమ్స్ చేస్తున్నప్పుడు నేర్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఎక్సర్సైజ్ 1.1 ఫస్ట్ సమ్. ఎక్స్ప్రెస్ ఈచ్ నెంబర్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చారు చూడండి. ఈ నెంబర్స్ని మనం ఏం చేయాలి? ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్స్గా మార్చాలి. అంటే వీటి ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్గా మార్చాలి. ఓకే, అయితే ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే కొన్ని ప్రైమ్ నెంబర్స్ రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తున్నాను. లీస్ట్ ప్రైమ్ నెంబర్ 2 తర్వాత 3, 5, 7, 11, 13, 17, 19, 21 కాదు 23, అలా చాలా ఉన్నాయి. ఇక్కడ మనం 23 వరకు రాసాము. ఓకే, అయితే ఈ ప్రతి నెంబర్ని కూడా వీటి యొక్క ప్రొడక్ట్స్గా మార్చాలి. ఇక్కడ చూడండి, 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, అలాగే కాంపోజిట్ నెంబర్ కూడా కాదు. ఓకే, సో 1 అనేది రాయలేదు, ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ మాత్రమే రాసాం. సరే, ఫస్ట్ చూద్దాం. ఇది ఫస్ట్ చూడండి, సొల్యూషన్. ఫస్ట్ 140 ఉంది. 140ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా మార్చాలి. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏం చేస్తామంటే దీన్ని డివిజన్ చేస్తాం. దేంతో డివిజన్ చేస్తాము? లీస్ట్ ప్రైమ్ నెంబర్. లీస్ట్ ప్రైమ్ నెంబర్ ఏది? 2 టేబుల్లో డివిజన్ అవుతుందా ఇది? ఎస్, 2 టేబుల్లో డివిజన్ అవుతుంది. సో డివిజన్ చేయాలి 2 టేబుల్లో. ఒకవేళ 2 టేబుల్లో డివిజన్ కాకపోతే నెక్స్ట్ ప్రైమ్ నెంబర్కి వెళ్ళాలి. అది డివిజన్ కాకపోతే నెక్స్ట్ ప్రైమ్ నెంబర్కి వెళ్ళాలి. ఈ విధంగా ప్రైమ్ నెంబర్స్తో మాత్రమే చేయాలి. ఓకే, సరే, 2 టేబుల్లో డివిజన్ అవుతుంది కాబట్టి 2 70s are 140. మళ్ళీ ఈ 70ని మళ్ళీ 2 టేబుల్తో డివిజన్ చేయాలి. 2 టేబుల్ అయ్యే వరకు 2 టేబుల్తోటే చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఒకవేళ 2 టేబుల్తో కాకపోతేనే నెక్స్ట్ 3 టేబుల్కి వెళ్ళాలి. ఓకే, 235s are. ఇక్కడ చూడండి, ఈ 35 అనేది మరి 2 టేబుల్లో డివిజన్ అవుతుందా? అవ్వదు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ చెక్ చేయాలి, అంటే 3 చెక్ చేయాలి. మరి 3 టేబుల్లో డివిజన్ అవుతుందా? 3 టేబుల్లో కూడా కాదు. ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ 5 టేబుల్కి వెళ్ళాలి. మరి 5 టేబుల్లో అవుతుందా? ఎస్, అవుతుంది. సో ఇప్పుడు మనం చేయాల్సింది 5 టేబుల్. 5 7s are 35. ఇక్కడ 7 అనేది ఆల్రెడీ ప్రైమ్ నెంబరే. సో మనం చివరికి ప్రైమ్ నెంబర్ వచ్చే వరకు చేయాలి. సరే, ప్రైమ్ నెంబర్ వచ్చింది. ఇప్పుడు దీన్ని therefore 140ని, ఇవన్నీ ప్రైమ్ నెంబర్సే కదా, 2 టైమ్స్ వచ్చింది, ఒక 5 వచ్చింది, ఒక 7 వచ్చింది. అంటే దీన్ని ఏ విధంగా రాయొచ్చు? 2 స్క్వేర్. 2 టైమ్స్ వచ్చాయి కాబట్టి 2 స్క్వేర్ ఇంటూ 5 ఇంటూ 7. ఈ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేది యూనిక్, ఒకే విధంగా వస్తుంది. ఓకే, సో 2 స్క్వేర్ ఇంటూ 5 ఇంటూ 7. ఇక్కడ 2, 5, 7 ఈ 3 కూడా ప్రైమ్ నెంబర్స్. సో వీటికి ఫ్యాక్టర్స్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ చూద్దాం. సెకండ్ చూడండి, 156. ఈ 156ని కూడా సేమ్. ఫస్ట్ ఏ టేబుల్తో చెక్ చేయాలి? 2 టేబుల్తో చెక్ చేయాలి. 2 టేబుల్ అవుతుంది కాబట్టి చేస్తాం. 2 7s are 14. 1 పక్కన 6. 2 8s are 16. మళ్ళీ 2 టేబుల్ అవుతుంది. 2 3s are 6. 1 పక్కన 8. 2 9s are 18. ఇక్కడ 2 టేబుల్ కాదు ఇంకా. ఓకే, 2 టేబుల్తో అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? 3 టేబుల్ చేయాలి. ఓకే, 3 టేబుల్ అవుతుంది ఇది? ఎస్, అవుతుంది. 3 టేబుల్తో డివిజన్ అవుతుంది. ఇక్కడ మీకు డివిజన్ అవుతుందా లేదా అనేది మీకు డివిజిబిలిటీ రూల్స్ ఒకసారి చూడండి. డివిజిబిలిటీ రూల్స్ చూస్తే మీకు ఆటోమేటిక్గా ఇవి డివిజన్ అవుతుందా లేదా అనేది తెలిసిపోతుంది. ఓకే, సో 3 టేబుల్తో డివిజన్ అవుతుంది. 3 1s are 3 3s are. ఓకే, 13 అనేది ప్రైమ్ నెంబర్. సో ప్రైమ్ నెంబర్ వచ్చింది కదా మనకి. ఇంకా
అయిపోయింది. దేర్ ఫోర్ 156 ఈజ్ ఈక్వల్ టు, టూలు 2 టైమ్స్ ఉన్నాయి అంటే 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 13. 156ని 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 13గా రాయొచ్చు. ఇక్కడ 140ని 2 స్క్వేర్ ఇంటూ 5 ఇంటూ 7. ఓకే, నెక్స్ట్ థర్డ్ సమ్ చేద్దాం. థర్డ్ ఇక్కడ చేస్తున్నాను. థర్డ్ చూడండి, 3825. 3825 అంటే ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది? 2 టేబుల్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే లాస్ట్ డిజిట్ 2 టేబుల్తో చెక్ చేయడానికి మనం లాస్ట్ డిజిట్ చూసుకోవాలి. అంటే వన్స్ ప్లేస్లో ఉండే డిజిట్, వన్స్ ప్లేస్లో 0, ఇక్కడ చూడండి ఇక్కడ రాస్తున్నాను, 0 2 4 6 8. ఈ 5 డిజిట్స్లో ఏ డిజిట్ ఉన్నా కూడా వన్స్ ప్లేస్లో అది 2 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, మరి ఇక్కడ 5 ఉంది కాబట్టి 2 టేబుల్తో డివిజిబుల్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ 3 టేబుల్ చెక్ చేయాలి. మరి 3 టేబుల్ తోటి సార్ 3 టేబుల్తో ఎలా చెక్ చేస్తాము? డివిజిబిలిటీ రూల్స్. డివిజిబిలిటీ రూల్స్ కూడా మన ఛానల్లోనే త్వరలో అప్లోడ్ చేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి 3 టేబుల్తో డివిజిబుల్ అవుతుందా లేదా ఎలా చెక్ చేస్తాము? వీటన్నిటిని ప్లస్ చేయాలి. ప్లస్ చేస్తే ఎంత వస్తుంది చూడండి, 8 2 10, 10 3 13, 5 18 వచ్చింది. 18 అంటే 3 టేబుల్ అవుతుందా? ఎస్ అవుతుంది. 18 3 టేబుల్ అవుతుంది కాబట్టి ఇది కూడా 3 టేబుల్లో డివిజన్ అవుతుంది. ఓకే, సరే 3 టేబుల్తో చేద్దాం. 3 టేబుల్ 3 1 జర్ 3, 3 2 జర్ 6 22, 3 7 జర్ 21, 3 5 జర్ 15. మళ్ళీ 3 టేబుల్తో డివిజన్ అవుతుందా? మళ్ళీ 2 టేబుల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, 3 టేబుల్ని మనం ఇలా రైట్ సైడ్కే వెళ్తాం కానీ లెఫ్ట్కి రావాల్సిన అవసరం లేదు. ఓకే, 3 టేబుల్తో చెక్ చేస్తాం. మళ్ళీ 3 టేబుల్తో అవుతుందా? ఎస్ అవుతుంది. ఎందుకంటే 3 7 10 10 5 15 15 అవుతుంది 3 టేబుల్లో. సో ఈ నెంబర్ కూడా అవుతుంది. సో 3 టేబుల్తో 3 4 జర్ 12, 3 2 జర్ 6, 3 5 జర్ 15. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 3 టేబుల్ అవుతుందా లేదు చూడండి. 4 2 6, 6 5 11. 11 అనేది 3 టేబుల్తో అవ్వదు కాబట్టి 425 అనేది 3 టేబుల్తో అవ్వదు. ఓకే, నెక్స్ట్ 3 టేబుల్ అవ్వకపోతే నెక్స్ట్ ఏం చేయాలి? 5 టేబుల్కి వెళ్ళాలి. లెఫ్ట్కి అక్కర్లేదు. 5 టేబుల్ అవుతుందా? ఎస్ అవుతుంది. లాస్ట్లో 0 కానీ 5 కానీ ఉంటే 5 టేబుల్ తోటి డివిజిబుల్ అవుతుంది. సో 5 టేబుల్. 5 8 జర్ 40, 5 5 జర్ 25. మళ్ళీ 5 టేబుల్ అవుతుందా? ఎస్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్లో 5 ఉంది. సో 5 టేబుల్ అవుతుంది. 5 1 జర్ 5, 5 7 జర్ 35. ఇది ప్రైమ్ నెంబర్. సో దీన్ని ఏ విధంగా రాయొచ్చు? 3825 ఈజ్ ఈక్వల్, చూడండి ఇక్కడ 3 2 టైమ్స్ ఉన్నాయి అంటే 3 స్క్వేర్ ఇంటూ 5 2 టైమ్స్ ఉన్నాయి అంటే 5 స్క్వేర్ ఇంటూ 17 1 టైం ఉంది 17. ఓకే, దీన్ని ఈ విధంగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో రాయొచ్చు. ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయొచ్చు. నెక్స్ట్ 4th చూడండి, ఇవి చెప్తున్నాను. ఈ 4th చూడండి, 4th 1 5005. ఇదే టేబుల్లో చెక్ చేయాలి. చూడండి 2 టేబుల్ అవుతుందా? అవ్వదు. 3 టేబుల్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే 5 5 10. సో 3 టేబుల్ అవ్వదు. నెక్స్ట్ 5 టేబుల్ చెక్ చేయాలి. 5 టేబుల్ అవుతుందా? ఎస్ అవుతుంది. సో 5 టేబుల్తో మనం డివిజన్ చేస్తాం. 5 1 జర్ 0 0, 5 1 జర్. ఓకే, 5 టేబుల్తో అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ 5 టేబుల్తో అవుతుందా? అవ్వదు. సో 5 టేబుల్ అవ్వదు కాబట్టి నెక్స్ట్ 7 టేబుల్. 7 టేబుల్ తోటి చెక్ చేయడమే. చెక్ చేద్దాం. 7 టేబుల్కి యాక్చువల్లీ డివిజిబిలిటీ రూల్ కూడా ఉంది, అది నేను చెప్తాను. యాక్చువల్లీ ఇక్కడైతే చెక్ చేసేద్దాం. 7 టేబుల్. 7 1 జర్ 7, 3 0, 7 4 జర్ 28,
2 1 7 3 is 21. సో డివిజన్ అయిపోతుంది. సో డివిజన్ అయిపోయింది. సో 7 టేబుల్లో 7 143. ఈ 143 అనేది మళ్ళీ 7 టేబుల్తో అవుతుందా? అవ్వదు. ఎందుకంటే 7 2 14, 3 మిగిలిపోద్ది. సో 7 టేబుల్ అవ్వదు. మరి 7 టేబుల్ తర్వాత నెక్స్ట్ ఏంటి? 11 టేబుల్. 11 టేబుల్తో అవుతుందా? ఎస్ అవుతుంది. 11 టేబుల్తో అవుతుంది. ఎందుకంటే 11 13 143. ఓకే, 11 టేబుల్తో అవుతుందో లేదో ఎలా చెక్ చేస్తామంటే ఆల్టర్నేట్ డిజిట్స్ 1 3 అంతా 4, ఇది 4. ఈ రెండు సబ్ట్రాక్ట్ చేసినప్పుడు వచ్చే ఆన్సర్ 0 కానీ 11 కానీ 22 కానీ 33 కానీ 11 టేబుల్లో డిజిట్స్ ఏమైనా రావాలన్నమాట. సో ఇక్కడ 1 3 అంతా 4, 4 - 4 అంతా 0, 0 వచ్చింది కదా. సో 11 టేబుల్తో అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ సమ్ చూడండి. ఫిఫ్త్ సమ్ 7 4 2 9. 2 టేబుల్తో అవుతుందా? అవ్వటం లేదు. 3 టేబుల్తో అవుతుందా? కౌంట్ చేసి చెప్పండి. 7 4 11 13 22. 3 టేబుల్ అవ్వటం లేదు. 5 టేబుల్ అవ్వదు. 7 టేబుల్తో చెక్ చేస్తాం కదా. 7 4 2 9 చెక్ చేయండి. 7 టేబుల్ 7 1 7 0 4 దించుకున్నాము, 0 పెట్టుకుని 2 కూడా దించుకున్నాము. 7 6 42 0 9 దించుకున్నాము. 1 7. సో అవ్వటం లేదు. 7 టేబుల్ అవ్వటం లేదు. 7 టేబుల్ తర్వాత 11 టేబుల్. 11 టేబుల్ ఇందాక చెప్పాను కదా, ఆల్టర్నేట్ డిజిట్స్. 9 4 ఎంత? 13. 7 2 ఎంత? 9. ఈ రెండు మైనస్ చేస్తే 4 వచ్చింది. సో 4 రాకూడదు. ఏం చెప్పాను? 0 కానీ 11 కానీ 22 కానీ ఇలా 11 టేబుల్లో వచ్చేది ఏది వచ్చినా కూడా అవుతుంది. సో 11 టేబుల్ అవ్వదు. నెక్స్ట్ 13. ఇంకా అక్కడ నుండి మనం చెక్ చేసుకుంటాం. 7 4 2 9 13 టేబుల్. 13 5 అంతా 5 3 15 5 1 65. అంటే 9 మిగిలింది. ఓకే, 2 దించుకున్నాము. 13 7 చెక్ చేద్దాం. 7 3 21 2 7 1 7 2 9. 1 మిగిలింది. 19 దించుకున్నాము. సో కాలేదు. 13 టేబుల్ కూడా కాలేదు. నెక్స్ట్ ఏం చెక్ చేయాలి? 17 టేబుల్ చెక్ చేయాలి. 7 4 2 9ని 17 టేబుల్ చెక్ చేయాలి. 17 టేబుల్ చెక్ చేస్తే 4 7 28 2 4 1 4 2 6 అంతా 6 మిగిలింది. 2 దించుకున్నాం. 17 3 21 2 3 1 5 అంతా 11. 9 దించుకున్నాము. 7 7 49 4 7 1 7 4 11. సో మనం 17 టేబుల్తో డివిజిబుల్ అయింది. సో 17 4 37 ఇక్కడ డివిజన్ చేస్తాం కదా, ఇక్కడ రిమైండర్ 0 వచ్చిందంటే ఇది ఆన్సర్. ఓకే, 17 4 37 7429. నెక్స్ట్ మళ్ళీ ఇది 17 టేబుల్ అవుతుందా? మళ్ళీ చెక్ చేద్దాం. 4 3 7ని 17 టేబుల్. 17 2 34 మైనస్ చేస్తే 9. 7 దించుకున్నాము. 17 5 35 5 3 5 1 5 3 8. సో 17 టేబుల్ అవ్వటం లేదు ఇంకా. నెక్స్ట్ ఏం చెక్ చేయాలి? 19 టేబుల్ చెక్ చేయాలి. 17 తర్వాత ఏంటి? 19 టేబుల్ చెక్ చేద్దాం.
చూడండి 19 టేబుల్ 437ని 19 టేబుల్తో డివిజన్ చేయాలి. 19 2s ఎంత 38, సబ్ట్రాక్ట్ చేస్తే 57, 19 3s 27, 7 2 3 1s 3 2 5. సో అయిపోయింది 19 23s. ఓకే, ఇక్కడ చూడండి 23 అనేది ప్రైమ్ నెంబర్. ఓకే, సో ఏంటి రాయొచ్చు మనం, therefore 7429 ఈజ్ ఈక్వల్, ఇక్కడ 17 ఒకసారి వచ్చింది, 19 ఒకసారి వచ్చింది, 23 కూడా ఒకసారి వచ్చింది. సో 17 ఇంటూ 19 ఇంటూ 23 ఈ మూడు ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఎవరికి, 7429కి ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఓకే, ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా మార్చడం. ఓకే, నెక్స్ట్ సమ్. సెకండ్ సమ్ చూడండి. ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్ఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ ఇంటిజర్స్ అండ్ వెరిఫై దట్ ఎల్సిఎం ఇంటూ హెచ్ఎఫ్ ఈజ్ ఈక్వల్ ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్. ఇది మనం ఆల్రెడీ ఇంతకు ముందు క్లాస్లో చెప్పుకున్నదే. ఏంటి, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్. మన ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ దేనికి ఉపయోగపడుతుంది, ఇది ఎల్సిఎం కనుక్కోవడానికి, హెచ్సిఎఫ్ కనుక్కోవడానికి. ఈ ఫార్ములా ఏంటి, ఎల్సిఎంకి హెచ్సిఎఫ్కి ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్కి ఉండే రిలేషన్ కనుక్కోవడానికి. ఓకే, సరే, ఇక్కడ ఫస్ట్ సమ్ చేద్దాం. సొల్యూషన్ ఫస్ట్ సమ్. ఇందులో 26 and 91, ఇక్కడ 26 91 ఈ రెండింటికి ఫస్ట్ ఏం చేయాలి, ఎల్సిఎం హెచ్ఎఫ్లు కనుక్కోవాలి అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏమొస్తుంది చూడండి, 26కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2 13 అంటే 26ని 2 into 13 అని రాయొచ్చు. ఇక్కడ 13 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి. ఓకే, 91 చూడండి, 7 టేబుల్, 7 1s 7, 7 3s 21. దీన్ని 7 into 13 అని రాయొచ్చు. 91ని 7 into 13. మనం ఏం కనుక్కోవాలి, ఎల్సిఎం హెచ్సిఎఫ్. ఫస్ట్ హెచ్సిఎఫ్ చూడండి, హెచ్సిఎఫ్ అంటే ఏంటి, హెచ్సిఎఫ్ అంటే కామన్ ఫ్యాక్టర్స్ చెక్ చేయాలి. ఫస్ట్ కామన్గా ఉండే, ఈ రెండిట్లోని కామన్గా ఉండేవి ఏమన్నా చూడండి, 13 మాత్రమే కామన్గా ఉంది. హెచ్సిఎఫ్ రాయాల్సింది ఏంటి, మనం 13 కామన్గా ఉండే దాంట్లో లీస్ట్ పవర్ అంటే లోయెస్ట్ పవర్ ఉండేది రాయాలి. సో ఈ రెండింటికి పవర్లు కూడా 1. సో 1 అనేదే లోయెస్ట్ కాబట్టి 13. ఎల్సిఎం ఏం చేయాలి, ఎల్సిఎం ఈజ్ ఈక్వల్, ఫస్ట్ కామన్ ఫ్యాక్టర్ రాసి, కామన్ ఫ్యాక్టర్లో హైయెస్ట్ ఎక్స్పోనెంట్. ఆల్రెడీ ఈ రెండింటి గురించి ముందు వీడియోలో డీటెయిల్గా నేర్చుకున్నాము, ఒకసారి చూడండి. ఎల్సిఎం అంటే కామన్ ఫ్యాక్టర్స్ రాసి ఇంటూ రిమైనింగ్ ఫ్యాక్టర్స్. ఎల్సిఎం చెక్ చేయాల్సిన ఏంటి, అన్ని ఫ్యాక్టర్స్ రాయాలి. ఎల్సిఎం కావాలంటే అన్ని ఫ్యాక్టర్స్ రాయాలి. ఇందులో కామన్గా ఉండేది రాస్తాము, కామన్గా లేనివన్నీ రాసేస్తాము. 2 7 కామన్గా లేనివి ఏంటి, 2 into 7. వీటిని మల్టిప్లై చేసాం అనుకోండి, 2 13 26 into 7, 7 6 42, 2 4 7 2 14 4 18 182. ఇది. సో దీనికి ఎల్సిఎం 13, హెచ్సిఎఫ్ 182. ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలి, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. ఇక్కడ మనం ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ చేద్దాం. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్, ఎల్సిఎం ఎంత చెప్పండి, 182 ఇంటూ హెచ్సిఎఫ్ ఎంత 13. ఈ రెండు ఇంటూ చేయండి, ఇంటూ చేస్తే 182 ఇంటూ 13, 3 2 6, 3 8 24, 2 3 1 3 2 5, 182 1 టేబుల్లో. సో 6 6 32, 2366 ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఓకే, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ వచ్చి. సో ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్ కనుక్కోవచ్చు. Product of the two numbers. Product of the
టూ నెంబర్స్. ఇచ్చిన టూ నెంబర్స్ ఏం చూడండి, 26, 91 కదా. 26 ఇంటూ 91, ఇక్కడ ప్రొడక్ట్ అంటే ఇంటూ అని అర్థం. సో 26 ఇంటూ 91 ఇంటూ చేయండి. 26 ఇంటూ 91 చేస్తే 126 26 9 6 54 4 5 9 2 18 5 23 6 4 2 6 3 2 2366. ఇక్కడ చూసారు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ మనకు 2366 వచ్చింది. ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్ ఇది కూడా 2366 వచ్చింది. దేర్ ఫోర్ మనం ఏం చెప్పొచ్చు, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్. ఇక్కడ చూడండి 5 10 92 ఉంది. ఈ 5 10 ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 5 10 ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 టేబుల్ అవుతుందా? ఎస్ అవుతుంది. 2 2s are 4, 2 5s are 10, 2 5s are 10. మళ్ళీ 2 టేబుల్ అవుతుందా? అవ్వదు. నెక్స్ట్ ఏ టేబుల్ చెక్ చేయాలి? 3 టేబుల్. 3 టేబుల్ అవుతుందా? ఎస్ అవుతుంది. ఎందుకంటే 5 5 10, 10 to 12, 12 అన్నది అవుతుంది కాబట్టి 3 టేబుల్లో ఇది అవుతుంది. సో 3 టేబుల్. 3 8s are 24, 3 5s are 15. మళ్ళీ 3 టేబుల్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే 8 5 13, 13 అనేది 3 టేబుల్లో అవ్వదు. సో నెక్స్ట్ ఏ టేబుల్కి వెళ్ళాలి? 5 టేబుల్కి. 5 టేబుల్ అవుతుంది. 5 1s are 5, 5 7s are 35. ఇది ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 17. ఓకే, నెక్స్ట్ 92 చూద్దాం. 92 చేయండి. 2 టేబుల్ అవుతుందా? ఎస్ అవుతుంది. 2 4s are 8, 2 6s are 12. మళ్ళీ 2 టేబుల్. 2 2s are 4, 2 3s are 23 అనేది ఆల్రెడీ ప్రైమ్ నెంబర్. సో దీన్ని 2 స్క్వేర్ ఇంటూ 23, 2 స్క్వేర్ ఇంటూ 23 ఇది. ఇప్పుడు హెచ్సిఎఫ్ కనుక్కోండి. హెచ్సిఎఫ్ అంటే ఏం చెక్ చేయాలి? కామన్ ఫ్యాక్టర్స్లో లోయెస్ట్ ఎక్స్పోనెంట్ ఉండే చూడాలి. ఇది కామన్ ఫ్యాక్టర్స్ ఏమన్నది? 2 ఒక్కటి కామన్ ఫ్యాక్టర్. ఇందులో లోయెస్ట్ ఎక్స్పోనెంట్ ఏది? ఇది పవర్ 1, ఇది పవర్ 2. సో పవర్ 1 లోయెస్ట్ కాబట్టి 2 పవర్ 1 వేయాలి. 2 పవర్ 1 అంటే 2. ఓకే, హెచ్సిఎఫ్. అలాగే ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ చెప్పండి. ఎల్సిఎం అంటే ఏంటి? కామన్ ఫ్యాక్టర్స్లో హైయెస్ట్ ఎక్స్పోనెంట్ రాయాలి. హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఏది? 2 స్క్వేర్. అంటే 2 స్క్వేర్ ఇంటూ, ఇప్పుడు కామన్గా లేనివన్నీ రాయాలి. 3 5 17, 3 ఇంటూ 5 ఇంటూ 17 ఇంటూ 23. సో వీటన్నింటిని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 2 స్క్వేర్ అంటే 4, 4 5s are 20. ఓకే, 4 5s are 20 ఇంటూ 3 60. ఓకే, వీటికి 60 వచ్చింది. 17 ఇంటూ 23 చేయాలి. 23 ఇంటూ 17, 7 3s are 21, 2 7 2s are 14, 16, 23 193, 391 ఇంటూ 60. ఓకే, దీని అంతటికి 60 వచ్చింది, దీనికి 391 వచ్చింది. మల్టిప్లై చేస్తాం అనుకోండి, 0 అలా చేస్తాం. 6 1s are 6, 6 9s are 54, 5 6 3s are 18, 18 5 23 అంటే 23,460. ఓకే, ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలి? వెరిఫికేషన్ చెక్ చేయాలి. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ ఎల్సిఎం ఎంత? 23,460 ఇంటూ హెచ్సిఎఫ్ ఎంత? 2. ఈ రెండు ఇంటూ చేసాం అనుకోండి, 2 0s are 0, 2 6s are 12, 2 1, 2 4s are 8, 1 9, 2 3s are 6, 2 2s are 4, 46,920 ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్ చెక్ చేయాలి కదా, ఇక్కడ చెక్ చేద్దాం.
product of the two numbers. Product of the two numbers అంటే ఏంటి 510 into 92. ఈ రెండు ఇంటూ చేయాలి. ఇంటూ చేస్తే 510 into 92. 2 టేబుల్తో చెక్ చేస్తే 0, 2 1 2, 2 5 10, 9 0 0, 9 1 9, 9 5 45. ఇప్పుడు చూడండి 0 2 9 6 4. సో 46920. 46920. ఇక్కడ చూడండి LCM ఇంటూ HCF ఎంత వచ్చింది 46920. ప్రోడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్ ఎంత వచ్చింది 46920. రెండు సేమ్ కాబట్టి దేర్ఫోర్ మనం ఏం చెప్పొచ్చు LCM ఇంటూ HCF ఈజ్ ఈక్వల్ ప్రోడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్. Product of the two numbers. ఇదే విషయం 3 నెంబర్స్కి అయితే అవ్వదు అని చెప్పాను. మీరు ఒకసారి ట్రై చేసి అవుతుందో లేదో అనేది నాకు చెప్పండి. ఓకే, నెక్స్ట్ సమ్కి వెళ్ళిపోతాం. నెక్స్ట్ చూడండి 336 54 ఉంది. సో 336కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. అంటే 336 అనేది 2 టేబుల్ అవుతుంది. 2 1 2, 2 6 12, 2 8 16. మళ్ళీ 2 టేబుల్ అవుతుంది. 2 8 16, 2 4 8. మళ్ళీ 2 టేబుల్ అవుతుంది. 2 4 8, 2 2 4. మళ్ళీ 2 టేబుల్ 2 2 2 1. ఇప్పుడు 2 టేబుల్ అవ్వదు. నెక్స్ట్ ఏ టేబుల్ 3 టేబుల్. 3 7 7 ఈజ్ ప్రైమ్ నెంబర్. సో దీనికి ఏ విధంగా రాయొచ్చు 2^4 ఇంటూ 3 ఇంటూ 7. ఎందుకంటే 2లు ఇక్కడ 4 టైమ్స్ ఉన్నాయి. సో 2^4 ఇంటూ 3 ఇంటూ 7. నెక్స్ట్ 54ని చూడండి 2 టేబుల్ అవుతుంది కదా. 2 2 4, 2 7 14. మళ్ళీ 2 టేబుల్ అవుతుంది. 3 టేబుల్ 3 9 27. మళ్ళీ 3 టేబుల్ 3 3 9. అంటే దీన్ని 2 ఇంటూ 3 క్యూబ్ అని రాయొచ్చు. HCF ఈజ్వల్ ఏమవుతుందో చెప్పండి. HCF అంటే ఏంటి కామన్గా ఉండేవి చెక్ చేయాలి. లోయెస్ట్ ఎక్స్పోనెంట్ చూసుకోవాలి. ఇక్కడ 2^4 2. ఈ రెంట్లో ఏం తీసుకోవాలి 2^1. 2 అంటే 2^1. 2^1 తీసుకోవాలి. అంటే 2 ఇంటూ, ఎందుకంటే 3 కూడా కామన్గా ఉన్నాయి అందుకే మళ్ళీ ఇంటూ పెట్టాను. సో దీంట్లో ఏం తీసుకోవాలి 3^1 తీసుకోవాలి. అంటే 3. సో 2 3 6. HCF అనేది 6. అలాగే LCM కట్టాలి. LCM అయితే ఏం చెప్పాను కామన్గా ఉండేవి చూడాలి, బట్ అందులో హైయెస్ట్ ఎక్స్పోనెంట్. అయితే ఇక్కడ చూడండి 2^1 2^4. 2^4 తీసుకోవాలి. 2^4 ఇంటూ, ఈ రెండు కూడా కామన్గా ఉన్నాయి కదా 3లు. సో 3 క్యూబ్ తీసుకోవాలి హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఇంటూ, ఇంకా కామన్గా లేనివి ఏమన్నాయి 7 ఈజ్ ఈక్వల్ వీటిని మల్టిప్లై చేయడం. 2 2 4. 2^4 మీన్స్ 2 2 4, 4 4 16 ఇంటూ 3 3 9, 9 3 27 ఇంటూ 7. ఈ 3 మల్టిప్లై చేసామనుకోండి, ఈ రెండు చేస్తే 7 7 49, 9 4, 7 2 14, 18. 189 ఇంటూ 16. 6 9 54, 5 6 8 48, 48 53, 3 5 6 1 6 5 11, 189 4 2 1 0 3024. సో LCM 3024. ఇప్పుడు మనం వెరిఫై చేయాలి. LCM HCF కండిషన్ కదా, ఇప్పుడు వెరిఫై చేయాలి. LCM ఇంటూ HCF. LCM ఇంటూ HCF ఈజ్ ఈక్వల్ LCM అంతా 3024 ఇంటూ HCF అంతా 6. ఈ రెండు ఇంటూ చేసామనుకోండి 6 4 24, 2 6 2 12, 2 14, 1 1 6 3
18,144 వచ్చింది. అదేవిధంగా మనం నెక్స్ట్ ఏం చేయాలి, ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్ చెక్ చేయాలి. ఓకే, ప్రోడక్ట్ ఆఫ్ ద టూ నంబర్స్ ఈజీగా ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్ అంటే చూడండి 336, 54 ఈ రెండు 336 ఇంటూ 54 ఈ రెండు ఇక్కడ ఇంటూ చేసామనుకోండి ఇంటూ 54 4 6 24 2 4 3 12 2 14 4 1 4 3 12 1 13 5 table 5 6 30 0 3 5 3 15 3 18 8 1 5 3 15 1 16 ఇది 4 4 11 1 8 1 18,144. ఓకే, ఇక్కడ చూడండి LCM ఇంటూ HCF 18,144. ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్ ఈజ్ 18,144. therefore LCM into HCF is equal to product of the two numbers. Product of the two numbers రెండు నెంబర్స్ యొక్క ప్రోడక్ట్కి ఈక్వల్. ఓకే.